నేను పడ్డా ఈ మాటలు. అందుకే చెబుతున్నా. అనుభవం లేకుండా ఎట్ట వస్తాయండి? అనుభవించి చెబుతున్నా. కానీ ఆ మాటలన్నీ అననిచ్చి మా చేత విననిచ్చి పడనిచ్చి ఒక దినాన ఆయన దర్శించి ఆయన లేవనెత్తాడు. ఆ అవమానకరమైన మాటలన్నీ ఈరోజు గుర్తు చేసుకొని కన్నీళ్లతో ప్రభుని స్తుతించేటట్టు చేశాడు. ఆనాడు ఆ మాటలు మర్చిపోవడానికి బలవంతంగా మర్చిపోవాల్సి వచ్చేది. ఆనాడు ఆ మాటలు, ఈరోజు ఆ మాటలు బలవంతంగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకో తెలుసా? నా ప్రభు ఎడల కృతజ్ఞత చూపడానికి. మర్చిపోతున్నా, గుర్తు రావట్లే, అయినా సరే బలవంతంగా గుర్తు చేసుకొని, అలాంటి స్థితిని ఇలా చేసావు నువ్వు. భౌతిక ఆశీర్వాదమే కదా, ఆధ్యాత్మిక దీవెన కూడా.